నా పేరు డి యశ్వంత్ కుమార్ రెడ్డి. మా నాన్న ఒక ప్రైవేట్ కాలేజ్లో తెలుగు లెక్చరర్, అలాగే మా అమ్మ హౌస్ వైఫ్. నేను జడ్పీహెచ్ఎస్ బాయ్స్ స్కూల్లో 9th 10th చదువుకునేటప్పుడు వదాన్య వాళ్ళు ఒక టాలెంట్ టెస్ట్ నిర్వహించారు. అందులో నేను పాల్గొన్నాను. 9th 10thలో రెండిట్లో టాప్లో వచ్చింది. అందువల్ల వదాన్య వాళ్ళు మమ్మల్ని చదివిస్తామని తీసుకున్నారు. వదాన్య వాళ్ళు మమ్మల్ని శ్రీ చైతన్య కాలేజ్లో జాయిన్ చేశారు హైదరాబాద్లో. అక్కడికి వెళ్ళేటప్పుడు మాకు దీని గురించి ఏం తెలియదు. అప్పటిదాకా మేము అసలు ఆ పేర్లు కూడా ఎప్పుడు వినలేదు. వాళ్ళు చెప్పాక మాకు ఆ మెయిన్స్ గురించి, అంటే ఇది ఎలా రాయాలి, ఎంతమంది రాస్తారు, ఎంత కష్టంగా ఉంటుంది, లేకపోతే దీన్ని ఎలా అటెంప్ట్ చేసి ఎలా స్కోర్ చేయాలి అని మొత్తం చెప్పాక మేము కొంచెం కాన్ఫిడెంట్గా అందులోకి వెళ్ళాం. హైదరాబాద్కి వెళ్ళినప్పుడు అక్కడ జాయిన్ చేశాక నేను ఫస్ట్లో స్టెర్లింగ్ అనే బ్యాచ్లో ఉండేటోని. స్టెర్లింగ్ బ్యాచ్లో టాప్ 60 మెంబర్స్ని తీశారు. అక్కడ ప్రతిభా క్యాంపస్లో ఉన్నాం. ఆ 60 మెంబర్స్లో మేము టాప్ 6 రావడంతో మమ్మల్ని న్యూక్లియస్ బ్యాచ్కి పంపించారు. ఇప్పుడు అక్కడ మెయిన్స్ అడ్వాన్స్ మీద ఎక్కువ ఫోకస్ చేపిస్తున్నారు మాతో. జడ్పీహెచ్ఎస్లో ఉన్నాడు నాకు ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఇవన్నీ ఏం తెలియదు. కానీ అక్కడికి వెళ్ళాక అంత కాంపిటీషన్ చూసాక ఫస్ట్లో భయపడ్డా. కానీ ఇప్పుడు వాళ్ళతో, అంటే అక్కడ ఫౌండేషన్ తీసుకొని వచ్చిన స్టూడెంట్స్తో వాళ్ళందరితో పోటీ పడలేకపోయా. కానీ ఇప్పుడు మాత్రం కొంచెం వాళ్ళకి పోటీ ఇవ్వగలుగుతున్నా. అంత కాంపిటీషన్ ఎలా తట్టుకోవాలి ఇదంతా తెలిసిందైతే వదాన్య వాళ్ళే. ఇక్కడ 9th 10thలో కాంపిటేటివ్ ఎగ్జామ్స్ చూసాక మాకు కాంపిటీషన్ అంటే ఇలా ఉంటుందని అర్థమైంది. అంతవరకు మాకు కాంపిటీషన్ అనేది తెలియదు. ఆ స్కూల్లో మాత్రం తెచ్చుకొని అలా ఉండేటోళ్ళం. కానీ ఇక్కడ డిస్ట్రిక్ట్ లెవెల్లో కాంపిటీషన్స్ పెట్టడం వల్ల మాకు కాంపిటేటివ్ స్పిరిట్ బాగా పెరిగింది. నేను అడ్వాన్స్ క్రాక్ చేశాక ఐఐటీలోకి వెళ్ళాక అక్కడ ఒక మంచి ఐటీ కంపెనీలో సాఫ్ట్వేర్ ఇంజనీర్ అవ్వాలనుకుంటున్నాను. దీనికోసం వదాన్య నాకు ఎప్పుడు తోడుంటుందని భావిస్తున్నాను. థ్యాంక్ యూ వదాన్య. నా పేరు సదాశివరెడ్డి. నేను ఒక ప్రైవేట్ కళాశాలలో తెలుగు లెక్చరర్గా పనిచేస్తున్నాను. మా బాబుని గవర్నమెంట్ స్కూల్లో చదివించి వదాన్య ఎప్పుడైతే 9thలో టాలెంట్ టెస్ట్ పెట్టారు, అప్పుడు పెట్టినప్పుడు మా బాబు 3rd వచ్చాడు. మళ్ళీ 10thలో మాత్రం 2nd వచ్చాడు. ఇంకప్పుడు ఈ వదాన్య వాళ్ళే మా బాబుని ఖచ్చితంగా మేమే అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందిస్తామని చెప్పినప్పుడు మాత్రం నేనైతే చాలా నా జీవితంలో నేను ఏది మర్చిపోయినా ఈ యొక్క వదాన్యం గురించి మాత్రం నేను ఎప్పటికీ మర్చిపోలేనని నేను అనుకుంటున్నాను. అంతేకాకుండా నేనైతే అసలు హైదరాబాద్లో చదివిస్తారని నేనైతే ఊహించలేదు. కానీ నేను ఊహించిన రేంజ్ కంటే ఎక్కువగానే ఇప్పటివరకు అయితే మా బాబుకి ఎటువంటి ఏ ఇబ్బందులు లేకుండా నాకంటే బాగా అక్కడే వాళ్ళే ఉండి వాళ్ళే అన్ని సహాయ సహకారాలు అందిస్తున్నారు. దీనికి మాత్రం చాలా హ్యాపీగా ఉంది నాకు.